సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ దినం రామచంద్ర మండలంలో సమతా సైనిక్ దళ్ అనేది ఒక సంస్థను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1924లో స్థాపించిన మన మాతృ సంస్థనే ఈరోజు రామచంద్ర మండలంలో తీసుకురావడం జరిగింది. ఇందుకు కారణం ఏమంటే మాలలకు చాలా ద్రోహం జరుగుతూ ఉంది. ఎస్సీ అనగా మాలలు మాదిగలు ఇద్దరు అన్నదమ్ముల మాదిరి కలిసి ఉంటే ఈ మోడీ ప్రభుత్వం దీన్ని విడగొట్టి ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పించి తీర్పు వాళ్ళకు అనుకూలంగా చేసి మాలలకు చాలా ద్రోహం జరుగుతూ ఉంది. ఈ ద్రోహం జరిగితే మాలల ఉనికే కోల్పోతాం. కాబట్టి ప్రతి ఊర్లో ప్రతి పౌరుడు అంటే మాల కులానికి చెందిన ఎవరైనా సరే ఒక సైనికుడిగా తయారై మనకు జరిగే అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో సమతా సైనిక దళాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో మేము పర్యటించి అక్కడ సభ్యత్వం తీసుకొని వాళ్ళని సైనికుల మాదిరి తయారు చేసి మన మాలల ఎవరికి ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ఆదుకునే దానికి సమతా సైనిక దళ్ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమతా సైనిక దళ్ అనే ఒక సంస్థ 1924లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించడం జరిగింది. ఇంతకు మునిపే పెద్దలు చెప్పినారు సమతా సైనిక దళ అంటే ఏమని. ఈ సమతా సైనిక దళ అనేది మన అందరికి కూడా మాల సోదరులకి దళితులందరూ కూడా ఉపయోగపడేది. కాకపోతే దళితులు ఇంతకు మునుపు బాలాజీ చెప్పినట్టు మాదిగ సోదరులు అయితేనేమి మాల సోదరులు అయితేనేమి మేమందరూ కూడా ఐకమత్యంగా అందరూ మెలిగే వాళ్ళమే. ఒక పండగ రాని దేవరు రాని ఏ విషయంలో కూడా ఎస్సీలు అంటే మాలా మాదిగ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కాకపోతే మాలో మమ్మల్ని విడదీసి దీన్ని రాజకీయం చేస్తూ మన ప్రధానమంత్రి మోదీ ఈ మందకృష్ణ మాదిగని దగ్గరికి తీసుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనలో మనం విడదీయాలని వాళ్ళు లబ్ధి పొందాలని మళ్ళీ ప్రధాని కావాలనే కోరికతోనే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అన్నదమ్ములు అన్నలకి అందరికీ జై భీమ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ అందరూ మన పెద్దలందరూ మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే మన సేవా కార్యక్రమాలు మన మాలల గురించి ప్రతి ఊరికి ఏదైనా అన్యాయం జరిగినా ఏదైనా కష్టం వచ్చినా ప్రతి ఊరికి వాళ్ళ తరఫున ఏదైనా కానీ నిలబడి మన ఇక్కడైతే ముఖ్య అతిథులు ఎవరు ఉంటారో పెద్దలు ఉంటారో వాళ్ళ తరఫున మీకు ఏదైనా కానీ అందరికీ అండగా ఉంటామని చెప్పేసి ప్రతి ఊరు మాట్లాడినారు. ఇదే కార్యక్రమంలో చేసిన ప్రతి ఊరికి ఈరోజు ఏంటంటే ప్రతి ఊరికి ప్రతి మండలంలో కూడా మన మాలలు ఎక్కడున్నారో వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే కూడా మేమందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు ముందు ఉండి అందరికీ ఆదుకుంటామని చెప్పేసి ప్రతి ఊరికి తెలుపుకుంటూ ఇక్కడ అందరికీ తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిసి విచ్చేసిన ఈ సమతా సైనిక దళ సైనికులకు అందరికీ నా ఒక ధన్యవాదములు. ఇక్కడ ఉన్న గౌరవమైన పెద్దలకు అందరికీ పత్రికా విలేకరులకు పేరు నా ఒక ధన్యవాదములు. ఇక్కడ సమతా సైనిక దళ ఎందుకు ఇప్పుడు స్థాపితం చేశామంటే ఇక్కడ వర్గీకరణ ఉద్దేశంతో మనకి చాలా మాలలకు నష్టం జరుగుతుంది. కావున ప్రతి పల్లెలోన ప్రతి గ్రామంలోన ఒక సైనికుల తయారు కావాలి. దీనికోసం ఎదిరించి పోరాడాలని దానికోసం స్థాపించడం జరిగింది. కావున ఇప్పుడు అందరూ ప్రతి పల్లెలోన ఒక సైనికుల తయారు కావడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఇక్కడ తరజరారు ఇది ప్రెసిడెంట్ కాదు ముఖ్యము, అందరూ సమానులే. దీంతో అందరూ ఒక సైనికుల్లాగానే పనిచేయాలి. నేను పెద్ద నేను ఇది అనేది లేవు. అందరికీ పదవులు ఉంటాయి. 100 మంది చేరిన 100 మందికి పదవులు ఉంటాయి. 200 మంది చేరిన అందరికీ ప్రతి సమాన హక్కులు ఉంటాయి. కాబట్టి అందరూ దయచేసి దీంతో చేరి మన వర్గీకరణకి జరిగితే మనకి ఎంత అన్యాయం జరుగుతుందో దానికోసం పోరాడడానికి అందరూ సిద్ధంగా రావాలి. ఈ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అంటున్నారు మాదిగులు, కానీ ఎక్కడ అన్యాయం జరిగింది? వాళ్ళ గురింట్లో జీతాలు కొండి పనులు చేసుకొని చదువుకోకుండా వెనుకబడి ఉన్నారే తప్ప వర్గీకరణ వల్ల వాళ్ళకి వర్గేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే మన మాలలు చదువుకున్నారు, ముందుకు వచ్చారు. వాళ్ళు చదువు లేక వెనుకపోయారు. దానికి బాధ్యులు మేమా మాలలా? మీరే వెనుకబడి ఉన్నారు, కానీ మేము ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు. మీకు వర్గీకరణలో న్యాయం జరుగుతుంటున్నారే, వర్గీకరణకి దానికోసం అంటే రిజర్వేషన్ పెంచండి, దాని గురించి పోరాడండి, అంతే తప్ప వర్గీకరణ చేయకండి. మన ఈ కార్యక్రమానికి చేసిన మన పేపర్ విలేకరుల గారికి మన మాల కులస్తులకి అందరికీ పేరున ధన్యవాదాలు. ఈ వర్గీకరణ అనేది ఈ వర్గీకరణ మాలా మాదిగ అనేది ఒక్క సైన్యంలా పనిచేస్తుంటే వాళ్ళకు మనసు ఒప్పక మన మాల కులస్తులు కొంచెం దృష్టి పెట్టుకొని ముందుకు నడుస్తుంటే మనసు ఒప్పక వాళ్ళు ఈరోజు వర్గీకరణ పేరుతో మనల్ని దూషిస్తున్నారు. అందువలన మన మాల కులస్తులు ప్రతి దీంట్లోనూ ప్రతి మండలంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ మన మాల కులస్తులు బయటకు వచ్చి ఈ వర్గీకరణ గురించి పోరాడవలసిందిగా కోరుచున్నాను.